ఇంకొకసారి మా అల్లుడు జోలికి వచ్చావనుకో చంపేస్తా ఎదవా. పునమి జస్ట్ మిస్ అయిందా మావా? ఏంటి శంకు మిస్ అవ్వడం ఏంటి? అదే మావా, నీకిష్టం లేని ఈ పెళ్ళిని ఎలా ఆపాలో తెలియక నా చావుతో ఆపాలని చూసావు కదా, అదే మిస్ అయిందని ఫీల్ అవుతున్నావా? ఇంతకాలంగా మా బావ మీద ఎవ్వరికీ శత్రుత్వం లేదు. ఇప్పుడు శుభమా అని పెళ్లి కుదిరింది. అంతలోనే హత్య ప్రయత్నం చేశారు. ఎవరు చేసుంటారు? ఖచ్చితంగా ఇది నీ ప్లానే. నన్ను కాపాడడానికి వచ్చిన వాడివైతే నా కడుపులో కత్తి దిగుతుందన్నప్పుడు రావాలి, కానీ నువ్వు నీ పేరు బయటపడుతుందన్నప్పుడు వచ్చి నిన్ను నువ్వు సేవ్ చేసుకోవాలనుకున్నావు కదా మావా. అలాంటిదేం లేదు శంకు, మయూకనిచ్చి పెళ్లి చేయడం నాకు ఇష్టమే శంకు. బావా, ఎందుకైనా మంచిది ఈ పెళ్ళయ్యే వరకు నువ్వు జాగ్రత్తగా ఉండవు. ఈ హత్య ప్రయత్నం ఎవరు చేశారో, ఎందుకు చేశారో నేను వకీల్ సాబ్తో చెప్పి ఎలాగైనా కనుక్కుంటాను. వాళ్ళకి శిక్ష పడేలా చేస్తా. అలాగే పున్నమి. ఖచ్చితంగా పట్టుకోవాలి పున్నమి, వాళ్ళని అస్సలు వదలకూడదు. మహాదేవి గారు పున్నమి చేత ఫోన్ చేయిస్తున్నట్టున్నారు. నేను తీసుకొస్తానని చెప్పిన సాక్ష్యం దొంగెత్తికెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను అసలు ఏం సమాధానం చెప్పాలి? ఫోన్ ఎత్తాలా వద్దా? అమ్మా, చెప్పు పున్నమి. అమ్మా, ఏమైందమ్మా? పొద్దున్నే వస్తానని చెప్పి వెళ్ళావు, ఇప్పటి వరకు రాలేదు. కనీసం ఫోన్ కూడా చేయలేదు. ఎంత భయంగా ఉందో తెలుసా? అసలు ఎందుకు రాలేదమ్మా నువ్వు? అమ్మా పున్నమి, తప్పు జరిగిపోయిందమ్మా. తప్ప? అమ్మా, ఏం జరిగిందమ్మా? రాజవంశం వారసురాలు ఎవరో తెలిసి కూడా చెప్పకుండా దాచేశావు. యువరాణిని వాళ్ళకి దూరం చేశావు. కనీసం ఇంతకాలం నాకు కూడా చెప్పలేదమ్మా. సరే, అయిపోయిందేదో అయిపోయింది. నువ్వు వెంటనే బయలుదేర్రా. పున్నమి, నేను ఏ సాక్ష్యం కోసమైతే ఊరికొచ్చానో ఆ సాక్ష్యం ఇప్పుడు లేదు పున్నమి. ఆ సాక్ష్యం లేకుండా ఆ ఇంటి వారసురాల్ని నేను వాళ్ళకి అప్పగించలేను. అమ్మా, నువ్వు పోగొట్టుకున్న సాక్ష్యం నాకు దొరికింది. ఏం మాట్లాడుతుంది? ఏమంటున్నావు పున్నమి? అవునమ్మా, నీ దగ్గర దొంగలించిన ఆ రాజముద్రని ఆ దొంగే స్వయంగా తీసుకొచ్చి నాకిచ్చాడు. ఎలా వచ్చింది అని తల బద్దలు కొట్టుకోకుండా వెంటనే బయలుదేర్రా అమ్మా. ఇక్కడ నాన్న నానమ్మ నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. సరేనమ్మా, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. రా.
ఇంతకాలం దాచుకుందంటే దానికి ఏదో ఒక బలమైన కారణమే ఉండుంటుంది. అంటే మనం చెప్పిన ఆ దొంగ సాక్ష్యాన్ని దొంగిలించి పున్నమి చేతికిచ్చాడన్నమాట. నారాయణం వస్తే ఆ సాక్ష్యం ఆధారంగా పున్నమి జాబిల్లని అందరి ముందు నిరూపిస్తుందన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో అలా జరగడానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లో అలా జరగడానికి వీల్లేదు. నారాయణమ్మ ఇక్కడికి రాకూడదు. ఒకవేళ వచ్చినా కూడా ఉన్నమే జాబిల్లి అనే నిజం చెప్పకూడదు. అలా జరగాలి అంటే మనం ఒక పని చేయాలి. నానమ్మా, పున్నమి, మీ అమ్మకి ఫోన్ చేసావా? చేశాను నానమ్మా. అమ్మ బయలుదేరుతానంది. ఉదయం కల్లా వచ్చేస్తుంది. వచ్చేస్తుందా? ఇన్నేళ్లుగా జాబిల్లి కోసం ఎంత ఆశగా ఎదురు చూశామో అంతకంటే 100 రెట్లు ఎక్కువగా మీ అమ్మ రాక కోసం ఎదురు చూస్తున్నాం. మీ అమ్మగారు తీసుకొచ్చే నా మనవరాలి కోసం ఎదురు చూస్తున్నాం. మీ ఆరాటాన్ని నేను అర్థం చేసుకోగలను నానమ్మా. మీరే కాదు, నేను కూడా అంతే ఆతృతగా ఎదురు చూస్తున్నాను. అయితే రేపు ఉదయంలోపు నారాయణమ్మతో జాబిలి వస్తుందా పున్నమి? వస్తుంది నాన్న. నానమ్మ, పంతులు గారు వచ్చి చాలాసేపు అయింది. ఏమో పున్నమి, నా మనవరాలి చూసేంత వరకు నేను దేని మీద ధ్యాస ఉంచలేకపోతున్నాను. నేనెక్కడున్నా నా మనసు మాత్రం నా మనవరాలి చుట్టే తిరుగుతుంది. అవును పున్నమి, నాకైతే చాలా ఆనందంగా ఉంది. పున్నమి, నా జాబిలిని చూడగానే ఎత్తుకోవాలి, ముద్దు పెట్టుకోవాలి, ఎత్తుకొని ఆడించాలి. నేను తనకి అన్నం తినిపించాలి. ఎత్తుకొని ఆడించడానికి జాబిల్లి చంటపిల్లి కాదు శివదేవ్. మన పున్నమి అంతైనా ఉంటుంది. అవును, అయినా పర్వాలేదు. రాజమాత, పంతులు గారు వచ్చారు. నమస్కారం పంతులు గారు. నమస్కారం అమ్మా. రండి కూర్చోండి. వైదిక, మయూకని తీసుకోనరా. నమస్కారం అండి. బాగుంది. నుంచున్నవే, కూర్చో. పర్లేదు సార్. వినయం. మీ అమ్మగారు వస్తున్నారా? ఈరోజు వస్తున్నారమ్మా. లేవండి మైకమ్మా. మయూక లేమ్మా. మయూక, అగ్నిదేవ్. మయూక,
నా బిడ్డకి ఏమైంది? అయ్యో పున్నమి, త్వరగా నీళ్లు తీసుకొని రా. అలాగే. త్వరగా తీసుకురా. మయూక, 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 ఇదిగో నానమ్మ. మయూక. అమ్మ మయూక. మయూక, ఏమైందమ్మా? ఏమండి మీరేం ఎక్కువ భయపడకండి, మయూకకేం కాదు. శంకు మార్నింగ్ నుంచి ఏం తినలేదనుకుంటా, అందుకే కళ్ళు తిరిగి పడిపోయినట్టుంది అంతే. పాపం పెళ్లి చేసుకోవాలనుకుంది. ముహూర్తాలు పెట్టుకుందాం అనుకున్నాం, అంతలోనే ఇలా అయిపోయిందేంటి? పంతులు గారు, మేము మళ్ళీ కబురు పెడతాం, మీరు వెళ్ళండి. మా మయూక లేవగానే కబురు పెడతాం. అలాగేనమ్మా. మయూక, మయూక, అమ్మ మయూక. ఏమండి మీరు అనవసరంగా కంగారు పడకండి, మయూకకేం కాదు. వెంటనే డాక్టర్కి కాల్ చేయండి. నానమ్మ, శంకు బావ డాక్టర్ కదా, తనే చూస్తాడు. బావ కొంచెం చూడు బావా. పెదమ్మ, ఆ, శంకు వల్ల అయ్యేది కాదమ్మా. మెట్ల మీద నుంచి పడిపోయింది కదా, ఆర్థోపెడిక్ డాక్టర్ కావాలి. శంకు ఏమో జనరల్ ఫిజిషియన్. ఒక్క నిమిషం. ఫోన్ చేయి, ఫోన్ చేయి. హలో డాక్టర్ గారు, మా అమ్మాయి మెట్ల మీద నుంచి పడిపోయింది, స్పృహ కోల్పోయింది. మయూక, తనకేదో అయినట్టుంది, మీరు త్వరగా రండి, వచ్చేయండి. అత్తయ్య గారు, మయూక. మయూకని జాగ్రత్తగా రూమ్ లోకి షిఫ్ట్ చేయండి. పట్టుకోండి, లేపండి. మయూక, అగ్నిదేవ్. మయూక, మయూక. మయూక, ఇలా అయ్యిందేంటి అగ్నిదేవ్? అమ్మ మయూక, మయూక, మయూక. మయూకకేం కాదు అగ్నిదేవా, ధైర్యంగా ఉండు. ఎంత ఖర్చైనా నేను భరిస్తాను, నేను చూసుకుంటానుగా. శుభమా అని పెళ్లి జరుగుతుంది, ఇంకో ఏడాదికి బాబునో పాపనో కని మా చేతుల్లో పెడుతుంది. ఎంచక్క మనవడం మనవరాలతో ఆడుకోవచ్చు అనుకుంటే, అయ్యో ఇలా జరిగిపోయిందండి అత్తయ్య గారు. ఊరుకో వైదిక, ఊరుకో. డాక్టర్ వచ్చి చూస్తాడు. మనం అనుకున్నట్టే పెళ్లి జరుగుతుంది, పిల్లలు పుడతారు. అనవసరంగా మీరు కంగారు పడకండి, అందరినీ కంగారు పెట్టకండి. డాక్టర్ గారు రండి, నా బిడ్డను చూడండి. అమ్మా, ప్రాణానికి ఏం ప్రమాదం లేదు. అమ్మయ్యా, దేవుడా. కాకపోతే మెట్ల మీద నుంచి పడిపోవడం వల్ల తనకి దెబ్బ తగిలిందమ్మా. నడుం కూడా విరిగినట్టుందమ్మా. ఎక్స్రే తీస్తే గానీ ఏం చెప్పలేం. డాక్టర్, డాక్టర్ గారు, హాస్పిటల్కి తీసుకెళ్దామా? అమ్మా, నడుముకి దెబ్బ తగలడం వల్ల హాస్పిటల్కి తీసుకెళ్ళలేము. తీసుకెళ్తే మనమే గాయాన్ని పెద్దది చేసిన వాళ్ళం అవుతాం. ఇక్కడే ఇంట్లోనే ఉంచి ట్రీట్మెంట్ చేయాలమ్మా.
అంకుల్, మయూక కోలుకోవడానికి ఎంతకాలం పడుతుంది? వారం కూడా పట్టొచ్చు, నెల కూడా పట్టొచ్చు, సంవత్సరం అయినా పట్టొచ్చు బాబు. సంవత్సరమా? అమ్మా మళ్ళీ వస్తానమ్మా. సరే డాక్టర్ గారు. మయూక, 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 బాబు శంకు, నీలాంటి మంచనుడు దొరికాడని మేమెంతో సంతోషపడ్డాం. అంతలోనే మయూకకి ఇలా అవ్వడం మేము తట్టుకోలేకపోతున్నాం. డాక్టర్ అన్న మాటల్ని బట్టి చూస్తే మయూక మామూలు మనిషి అవడానికి ఎంత సమయం పడుతుందో తెలియదు. దానివల్ల నీ జీవితం ఎందుకు నాశనం చేసుకుంటావు? అవును శంకు, నువ్వు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకో. అయినా ఈ మాట వినడానికి నీకెంత కష్టంగా ఉంటుందో మాకు తెలుసు, కానీ తప్పదు. మయూక పడిపోయిందా లేదా కావాలని ఇలా చేస్తుందా? కనీసం కొంతకాలమైనా ఎదురు చూడమనట్లేదు. నిజంగా ఇది యాక్సిడెంటల్గా అయిందా లేక ఇది కూడా నాటకమా? డాక్టర్ ఏమో కనీసం స్కానింగ్ చేయకుండా, ఏ టెస్ట్లు లేకుండా డైరెక్ట్గా నడుము విరిగిపోయిందని చెప్పాడు. ఏదో జరుగుతుందా? కాసేపు తనకు విశ్రాంతినివ్వండి. వెళ్ళిపోయారు కదా మయూక, ఎవరూ లేరు. లేలే అమ్మాయి, లే మయూక, లేమా. నిన్ను ఏ జమీందారు ఇంటికో ఏ రాజవంశంలోకో కోడలుగా పంపించాలని చాలా కలలు కన్నాను. కనీసం ఓ షావుకారి ఇంటికైనా కోడలుగా పంపించలేకపోతున్నాను. ఆ గూడెంగాడికిచ్చి పెళ్లి చెయ్యాల్సిన కర్మ పట్టింది. మీ స్వార్థం కోసం నా జీవితాన్ని నాశనం చేస్తున్నారు. ఇందులో ప్రత్యేకంగా మా స్వార్థమే ఉంది మయూక. మీరు వేసిన చెత్త ప్లాన్ ఫెయిల్ అవ్వడం, మనం ప్రాబ్లమ్స్ లో పడ్డం, ఆ శంకుగాడు అదే టైంకి వచ్చి మనల్ని ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేయడం. నీకేం కావాలో కోరుకో అని డాడీ మాట ఇవ్వడం, అలా అన్నింట్లోనూ అడ్డంగా దొరికిపోయి ఇప్పుడు వాన్ నుండి తప్పించుకోవడానికి వాన్నే పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఇదంతా నా కర్మ 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 మమ్మీ. డాడీ ఏమో ఇదంతా ప్లాన్, పెళ్లి కుదిరేలోపు అన్ని వేసేస్తా అన్నారు. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, మీరు వేసేద్దాం అనుకున్న వాళ్ళని ఎవ్వరిని ఇంతవరకు వేసిందే లేదు. వీణ్ణి కూడా అంతే. చివరికి నేను చచ్చినట్టు వాడిని పెళ్లి చేసుకుని గూడెంకెళ్ళి వాడితో కాపురం పెట్టుకోవడమే. అయ్యయ్యో, నువ్వు ఏ గొట్టంగాన్ని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు మయూక. ఈ పెళ్లి జరగకుండా ఉండేందుకు ఒక ప్లాన్ చేశాను మయూక. ప్లాన్లు చేస్తున్నాం కానీ సక్సెస్ రేట్ ఏం లేదు కదా అగ్నిదేవ్, అందుకు భయపడుతుంది మయూక. ఈసారి భయపడాల్సిన అవసరమే లేదు వైదిక. మనల్నే బ్లాక్మెయిల్ చేస్తాడా? అందుకే వాడి మైండ్ బ్లాక్ అయ్యే ప్లాన్ రెడీ చేశాను. ముందు పెళ్లి ఆగాలి, వాడి దగ్గరున్న సాక్ష్యాధారాలన్నీ మన చేతిలోకి రావాలి. అదెలా జరుగుతుంది డాడీ? అలా జరగాలి అంటే నువ్వు కోమాలోకి పోవాలి.
నేను కోమాలోకి వెళ్ళడం ఏంటి డాడీ? ఆ, అయినా కోమాలోకి నేనెలా వెళ్తాను? ఏదో ఆ రూమ్ లోకి వెళ్ళాలన్నంత ఈజీగా చెప్తున్నావు.